పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, అవి ప్రతిదినం క్రొత్తగా నుండు. The meaning of the song is every day your love is something new. రండి మనమందరం కలిసి క్రొత్తగా ప్రతిదినం ప్రేమను, కరుణను, కృపను అందిస్తున్న సిలువనాథుడు యేసు సిలువ క్రిందకి వచ్చి ప్రార్థన మొదలు పెడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు యేసు హృదయానికి కరుణామూర్తి యేసు ప్రభువునకు మన ప్రార్థన అర్పించి ప్రార్థిస్తాం. అజూరి ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రమేష్ ప్రసన్న ప్రారంభించిన కంపెనీకి ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నడిచినట్లుగా, తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం, నిహిత నిహాల్ దేవుని చిత్తానుసారం నడుచుకున్నట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్వాతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తు కనుక దేవుని రక్త సంరక్షణలో ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ శాంతి సమాధానం కొరకు, పాప శాపముల నుండి విడుదల చేసే వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిహెచ్ వినయ్ వీసా మరియు ఫ్రాన్స్ దేశంలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ పద్మావతి ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా సంపూర్ణ స్వస్థత కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి శౌర్యలమ్మ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కొరకు, పి ఐనీస్ రెడ్డి, ఒలీవర్ ఫ్రాన్సిస్ రెడ్డి మంచి ఆరోగ్యం, చదువులు, దైవాశీర్వాదం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు పి శాంసన్ రెడ్డి. వీరితో పాటు మన అందరి ఉద్దేశంలో కూడా యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవబుట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక చెప్పము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును,
విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జాలి, కరుణ, ప్రేమ ఇవన్నిటికి నిలయం యేసు ప్రభు మాత్రమే. ఆయనలాగా జాలి, ప్రేమ, కరుణ, మన్నించే గుణం ఎవ్వరికి ఉండదు. మత్తయి సువార్త 14 వచనంలో ప్రజలు గొప్ప జనసమూహమును చూశాడు. రెస్ట్ తీసుకోలేనటువంటి వ్యక్తి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచాడు. కమ్ అవే ఫర్ అ వైల్, లెట్ us have little rest. But people did not leave them. They didn't have rest. Jesus showed compassion and healed all the sick. అసలు ప్రజలు ఆయనకి రెస్టే ఇచ్చేది కాదు. అంత గొప్ప దేవుడు తన రెస్ట్ను మర్చిపోయి జాలితో ప్రజలను స్వస్థపరిచిన దేవుడు సిలువలో చూడండి, ఆయన చిందిన రక్తాన్ని చూడండి, ప్రార్థించండి. నిజముగా అని మనం పాడబోతున్నాం. మొదటి గుర్తులో నిజముగా అంటే అర్థమేంటిది? ఇజ్రాయేలు ఆనాడు స్త్రీలు, యెరూషలేము స్త్రీలు ఏడ్చారు. వాళ్ళు అనుకున్నారు, ఎందుకు ఈయన ఇంత బాధపడుతున్నాడు, ఆయన మీద జాలి చూస్తే ఆయన వాళ్ళతో అన్నాడు, ఇది నా కోసం కాదమ్మా, మీకోసం. నిజముగా నా కోసం కాదు, ఇది మీకోసం. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే అయ్యా, దుఃఖములను భరించితివే అని పాడటానికి ముందు నిజముగా నా కొరకై సిలువ వైపు చూస్తాం. యేసుతో 40 రోజుల కార్యక్రమం. నిజముగా నా కొరకై, నిజముగా నా కుటుంబం కొరకై, నిజముగా నన్ను స్వస్థపరచడానికి నమ్మేవాడు, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నిజముగా లూకా 23:28 నా కోసం ఏడవద్దు, నిజమే ఇది మీకోసం, పిల్లల కోసం. ఎంత ప్రేమ, జాలి. ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ యూ, ఫర్ యువర్ చిల్డ్రన్ టు రిసీవ్ బ్లెస్సింగ్. డోంట్ క్రై ఫర్ మీ, డోంట్ వీప్ ఫర్ మీ, వీప్ ఫర్ యువర్ చిల్డ్రన్. లూక్ 23:28. నిజముగా అని పాడినప్పుడు నిజముగా మన హృదయం నుండి పాడదాం, ప్రార్థిస్తాం. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా? జాలి గల దైవం మనసార స్తుతిస్తాం, ఆరాధిస్తాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతు స్తోత్రింతు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతు స్తోత్రింతు. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొరతలు లేవు. అవి ప్రతిదినం క్రొత్తగానుండు, అవి ప్రతిదినం కొత్తగానుండు. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతు స్తోత్రింతు. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము దేవునితో సఖ్యపడలేకపోయాం. దేవుడు వచ్చి మనలందరినీ సఖ్యపరచాడు, సమాధానపరచాడని వాక్యం చెప్తుంది. హీ మేడ్ పీస్ విత్ గాడ్ బికాస్ వి లాస్ట్ అవర్ పీస్ బికాస్ ఆఫ్ అవర్ సిన్. కొన్నిసార్లు సమాధానం చెప్తాం, ఎప్పుడు పూజలో సమాధానం 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 అని కొంతమంది గోడ వైపు చూస్తూ కూడా చెప్తారు. అలాంటి సమాధానం కాదు ఇది. నిజంగా గోడను కూలగొట్టి అన్ని ఆటంకాలను తొలగించి సఖ్యపరిచే సమాధానకర్త మన యేసు ప్రభు. ఆయనకి పేరే సమాధానకర్త. యెషయా 53:6 మన దండన ఆయన మీద విధింపబడ్డది. హీ టుక్ అవర్ పనిష్మెంట్ ఆన్ హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు మన కొరకు అనేక మంది దండనను అనుభవిస్తూ మన లేవనెత్తుతారు. మీకు తెలుసు, మన తల్లిదండ్రులు, అవర్ పేరెంట్స్ రిసీవ్ సో మచ్ ఆఫ్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ us and they receive blessing for us. Such a daddy mother figure is our God. తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల కోసం దండను అనుభవిస్తూ వేదనను అనుభవిస్తూ పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొస్తారో అలాంటి తల్లి లాంటి దేవుని వైపు చూస్తూ పాడుదామా? ఆయన జాలి గల దైవం, మనసార స్తుతించే 40 రోజులు ప్రార్థన. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుం. మా కొరకై సమాధానం ఇచ్చుటకై దండనంతా నీ మీద పడిన ప్రభు, నీకు స్తోత్రమయ్యా. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతా నీ పైన పడేనే ప్రభు. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతా నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు, అయ్యా నీ పైన పడేనే ప్రభు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. దండన మనం అనుభవించాలి, శిక్ష ఆయన మీద తండ్రి దేవుడు ఉంచాడు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మేము పూనాలో చదువుకుంటున్నప్పుడు మరాత్వాడ ఏరియాలో భూకంపం వచ్చింది. మేము ఉదయకాల సమయంలో పడుకున్న పడక గది అంతా కదిలింది. ఇట్లా నేను అనుకున్నాను ఆ రోజులో దయ్యం పట్టిందని బయటకు వచ్చి చూస్తే అందరూ బయట ఉన్నారు, బ్రదర్స్ అందరూ. ఏంటంటే అప్పుడు చెప్తున్నారు, తర్వాత మాకు తెలిసింది భూకంపం వచ్చింది. అప్పుడు జరిగిన ఒక సంఘటన. ఇట్ వాస్ లాంగ్ అగో when I was studying in Pune, earthquake took place in Marathwada region. అప్పుడు ఒక మిలిటరీ లీడర్, ఒక మిలిటరీ ఆయన మిలిటరీలో పనిచేసిన వీరుడు, ఒక చిన్న పాప ఆ శిథిల అవస్థలో రాళ్ళ మధ్యలో లోపల ఉంది. నాకు కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. అంతా ఇరుక్కైన మార్గం. ఆయన తను రిస్క్ తీసుకుంటే ఎప్పుడైనా అది పడవచ్చు. అండ్ లోపలికి అట్లా వెళ్ళి ఆ పాపను తీసుకుని బయటకు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన సేవలో ఇదే నా జీవితంలో గొప్ప సేవ. ఒక పాపను నేను రక్షించగలిగాను. నలిగిపోయి లోపలికి వెళ్ళిపోయి రిస్క్ తీసుకుని బయటికి తీసుకొచ్చాడు. యూ టు టేక్ అ రిస్క్ బికాస్ ఎనీ టైమ్ దట్ పర్టికులర్ స్టోన్ దట్ dilapidated state may come down, he may perish, but he took a risk and brought them out. అలా చేసేవాడు మిలిటరీ లీడర్ లాంటి దేవుడు. ఇది చెప్తే మనకు మనసులో బాధ కలుగుతుంది, ఆకర్షించబడుతున్నాం. కానీ యేసు ప్రభు అలవాటు అయిపోయాం, సిలువకు నలిగిపోయాడని యెషయా 53:5 చెప్తుంది. ఐసయా 53:5 he was crushed for our iniquities. ఆ మిలిటరీ లీడర్ కంటే ఈయన ఒక్క బిడ్డను కాదు, అందరినీ రక్షించాడు. పాడుదామా? అందుకే ఆయన పేరు జాలిగల దైవం, రిస్క్ తీసుకునే దైవం, కాపాడే దైవం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రితుం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రితుం. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థమైతివి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థచిదివి. నీదు గాయములచే స్వస్థమైతివి, నీవు గాయములచే స్వస్థమైతివి. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అది ప్రతిదినం క్రొత్తగా నుండు. 40 రోజులు ప్రతిదినం క్రొత్త అభిషేకం ప్రోగ్రాం జరుగుతున్నాయి. దాన్ని అనుభవించే వాళ్ళు ధన్యులు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తమిళంలో ఒక పాట అప్పుడప్పుడు నేను తెలుగులో పాడుతాను. నీవు మాత్రం లేకపోతే ఎప్పుడనే మాయమైపోయేది, మట్టిలోనే కలిసి ఉంటా, మాయమైపోయి ఉంటా. అది నేనైతే రోజు దాన్ని అనుభవిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు అంగీకరిస్తాను, నమ్ముచున్నాను. ఆయన మాత్రం మన మీద కరుణ చూపకపోతే ఎప్పుడో నీవు మట్టిలో కలిసిపోయి పురుగులతో తినబడి కొన్నిగా ఎముకలు బూడిద మిగిలిపోయేది. అది ఫస్ట్ రోజు ధ్యానించాం, మర్చిపోయాం కూడా. లాంగ్ బ్యాక్ we would have disappeared, we would have eaten by the worms and we would have only dust would have remained if God did not show us the mercy. ఆయన కరుణ అండి. నేనైతే బ్రతికున్నాను. ఎన్ని ప్రయాణములు, ఎన్ని పాటలు, రోజు నన్ను దేవుడు ఆదుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆరోగ్యం బలాగలేకపోయినా నిలబెడుతున్నాడు. సంరక్షణ అండి. మీరు చేసే ప్రార్థన అది. నా కోసం మీరు చేసే ప్రార్థన, మీకోసం నేను చేసే ప్రార్థన ఇది. ఈరోజు కూడా చెప్తాం అందరు కలిసి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. ఈ మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్ర ప్రాంగణమును, మా ప్రయాణమును మా కోసం ప్రార్థిస్తున్నా DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. వీరిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. 40 రోజుల కార్యక్రమంలో గొప్ప కార్యములు జరుగు నమ్ముతున్న వాళ్ళు నాతో పాటు చెప్పండి. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. 40 days what all programs are going on, believe it and repeat after me. Jesus, I trust in you. పునీత ఫౌస్టినా అమ్మగారా, సెయింట్ ఫౌస్టినా, నాలుగో గుర్తు శాపమైన ముళ్ళ కిరీటము ఆయన శిరస్సుపై ధరింపచేసి సిలువ చేత మనందరికి దేవుడు రక్షణమిచ్చాడు. భారమైన సిలువ చేత లోకమును రక్షించితివి అని ఆ రోజుల్లో ప్రజలు ఇంకా భారముతో మోకాల మీద ఉండి ఏడ్చేవాడు.
You carried a heavy curled cross and saved me, Lord. People used to mourn and cry those days. క్షమించండి, ఈ రోజులో కొద్దిగా అలవాటు అయిపోయామలా. ఆ రోజులో ప్రజలు ఏడ్చేవారు. యాకుల మాత పాట పాడారనుకో, మా ఊర్లో అందరూ ఏడ్చేవారు. అట్లా అలాంటి రోజులు రావాలని మళ్ళీ ప్రార్థిస్తాం. అలవాటు అయిపోయాం. యోహాను 19:1-2. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పైలట్ ఆర్డర్డ్ a crown of thorns to be placed on his head. Thorn is a sign of curse. From head to the foot, తల నుండి అరికాల వరకు ఆయన పొందిన ముళ్ళ కిరీటం, కొరడాల దెబ్బలు, శాపములు తొలగిపోయే రోజులు ఇవి. నమ్మండి, ఆశీర్వాదం జరిగిన నేను సాక్ష్యం చెప్పండి. అప్పుడే ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టిన దానికి మీరిచ్చిన గొప్ప బహుమానం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? జాలిగల దైవం మనసారా స్తుతించే రోజులు, యేసుతో నడిపే రోజులు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతు స్తోత్రింతు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతు స్తోత్రింతు. శాపమైన ముళ్ళ కిరీటము శిరస్సు పైన ధరించి నీవు సిలువ చేత జయమిచ్చితివే. శాపమైన ముళ్ళ కిరీటము శిరస్సు పైన ధరించి నీవు సిలువ పైన జయమిచ్చితివే. అయ్యా సిలువ చేత జయమిచ్చితివే, అయ్యా సిలువ చేత జయమిచ్చితివే. ఈ జాలికి కొరతలేవు, ఈ ప్రేమకు కొరతలేవు. అది ప్రతిదినం క్రొత్తగా నుండు యేసయ్యా. మన ముళ్ళు, శాపం అన్నీ తొలగిపోవాలని గుర్తులో ప్రార్థిస్తాం. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మార్చి 6 నుంచి 9 వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకం కోసం ప్రార్థించండి. అలాగే మార్చి 18 నుంచి 22 వరకు జరుగుతున్న తెలుగు వడకానికి ప్రార్థించండి. మార్చి 6th ఈవినింగ్ టు 9th ఆఫ్టర్నూన్ ప్రే ఫర్ ద ఫైనల్ లెంటన్
English retreat, and pray also for March 18th evening to 22nd evening, the Telugu Lenten final retreat. ఈ వడకంలో ఉన్న ప్రత్యేకత, యేసు రక్తం మీ మీద ప్రవహిస్తున్నప్పుడు ఏం జరుగుతాయి, యేసు పొందిన దెబ్బలొచ్చి ఏం జరుగుతాయి, సిలువ ఎందుకు, వెరోనిక ఎందుకు వచ్చింది, సిమియోన్ ఎందుకు వచ్చాడు, అనేక విషయాలు ఈ పెద్ద డ్రామా లాగా జరిగినటువంటి ఆ సిలువ యాత్రలో ఒక్కొక్కరు ఎలాంటి టైపులో ఉన్నవారు, దానిలో మనం ఎవరం అని తెలుసుకొని గొప్ప రోజులే ఆ రోజులు. రండి, మనము మన యొక్క రోల్ ఈ యాత్రలో ఎలా ఉందో తెలుసుకుందాం. We will come to know in the role of that journey to Calvary, whether I am Judas, Peter, Simeon, Veronica, Mary, I don't know. We mean to identify that one. Many beautiful things will be explained to you during that beautiful journey. English and Telugu retreat. దీక్షా పరులందరికీ ప్రత్యేక విన్నప్తి, రండి, మమ్మల్ని దీవించండి. మీరు దీక్ష తీసుకుంటున్నారు, నేను దీక్ష తీసుకోలేదు, కానీ దీక్ష వేరే విధంగా మేము కూడా చేస్తున్నాం. మాకు మీరు బ్లెస్సింగ్ ఇస్తారు, మేము బ్లెస్ చేస్తాం, మనందరినీ దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ విషయాన్ని దయచేసి అందరికీ చెప్పండి, గురువులకు, కన్యాస్త్రులకు, ఉపదేశాలకు చెప్పి అందరినీ ఈ స్థలమునకు రప్పించండి. ఎవరైనా పేద బిడ్డలు ఉంటే మంచి ఛాన్స్ దయచేయండి, కన్సెషన్ కావాలంటే ఇప్పిస్తాను నేను, నో ప్రాబ్లం. ఇఫ్ దేర్ ఆర్ పూర్ పీపుల్, సెండ్ దమ్, ఇట్స్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ ఫర్ యూ. పేద బిడ్డలు ఉంటే స్పెషల్ ప్రివిలేజ్ ఉంటాయి ఈ వడకానికి. మార్చి నెలలో చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వేరే రాష్ట్రాలలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నిటిని ప్రభు దీవించమని ప్రార్థించండి. హియర్ అదర్ స్టేట్స్ దెర్ ఆర్ ప్రోగ్రామ్స్. మీరు అనేక మంది వేరే దేశాల్లో చూస్తున్నారు, మిమ్మల్ని మర్చిపోలేదు. సో మెనీ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద నేషన్స్. థ్యాంక్ యూ. రోజు ప్రోగ్రాం జరుగుతుందండి. గొంతు ఆరోగ్యం ఇవన్నీ మీరు ఇచ్చిన కానుక, మీ ప్రార్థన. నా తెరవెనుక పనిచేసిన అనేక మంది నాతో కోఆపరేట్ చేయకపోతే పని చేయలేను. ఫాదర్స్, సిస్టర్స్, ఇన్మేట్స్, వాలంటీర్స్, ఇంటర్సెసర్స్, ప్రీచర్స్, యూత్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ. ఓ మై గాడ్, ఒక్కొక్కరు ఒకవేళ వాళ్ళు చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చారనుకొని నేను పని చేయలేను. అందరూ వాళ్ళ పని సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళను దేవుడు దీవించాలని, ప్రభుని ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. దేవుని దీవెనలు సిలువ ద్వారా మన అందరి మీద 40 రోజుల లోపల వచ్చునుగాక. గొప్ప సాక్ష్యాలు వినపడునుగా. అనుభవించిన వాళ్ళ సాక్ష్యాన్ని రికార్డ్ చేసి పంపండి. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొరతలు లేవు. అవి ప్రతిదినం కొత్తగా నుండు, అది ప్రతిదినం కొత్తగా నుండు. తండ్రి, వీరిని మన్నించమని మా కోసం ప్రార్థించి క్షమాపణ ఇచ్చావే, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ ఫర్ ఫర్గివింగ్ అవర్ సిన్స్ లార్డ్. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి పాప క్షమాపణనిచ్చితివే. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి పాప క్షమాపణనిచ్చితివే. అయ్యా, పాప క్షమాపణనిచ్చితివే. అయ్యా, పాప క్షమాపణనిచ్చితివే. మనదొరుగు దైవమే యేసయ్యా, మనదార తుదిపే స్తోత్తరిపే. మనదొరుగు దైవమే యేసయ్యా, మనదార తుదిపే స్తోత్తరిపే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేదు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొరతలు లేవు.
రక్షణ యాత్ర ఇది, సిలువా యాత్ర ఇది, రక్షణ యాత్ర ఇది, సిలువ యాత్ర ఇది. 40 రోజులు రాత్ర ఇది, యేసుతో సిలువ యాత్ర ఇది. ఆయన మన్నించాడు, మనం కూడా మన్నించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొని రావాలి. అందుకే బ్రతికి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నివేదిత అని ఇన్స్టిట్యూషన్ పేరు, దానికి దేవుడు ఏదో ఒక అనుగ్రహం కురిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. This institution named after Nivedita, like that. God is going to bless that institution. స్తోత్రం తండ్రి. అనేక మంది పండ్లు కొరుకుతూ కొట్టుకుంటున్నటువంటి కుటుంబాలు, వారిని ఆ దుష్టుని నుండి దేవుడు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాడు. నీటి మీద కొట్టుకుపోయినటువంటి ఒక వస్తువు, అది చాలా ప్రాముఖ్యమైనది, లేకపోతే మునిగిపోయింది. అది దాని గురించి ఆలోచిస్తున్న వ్యక్తితో ప్రభు అంటున్నాడు, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నావు, నీకు ఇవ్వటానికి జనని చేతులను చాచుతున్నాను, నా వైపు చూడు. నీ పోగొట్టుకున్నది యోబు 42:10 ప్రకారం రెండిద్దలుగా దేవుడు ఇస్తే. తల వంచుదాం, ప్రభుని యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. రోజు పాడుటకు, స్తుతించుటకు, నిలబడుటకు నాతో పాటు ఉన్న ఈ బృందమును ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సిలువ వైపు చూస్తూ సిలువ యాత్ర చేయుటకై, రక్షణ యాత్ర చేయుటకై, స్వస్థత యాత్ర చేయుటకై, అద్భుతాల యాత్ర చేయుటకై అనుమతించిన దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ గొప్ప అద్భుతాలు చేసి సాక్షిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఒక్కరోజు నిలబడే విధంగా దీవించునుగాక. As this wonderful journey for healing, miracle, deliverance, wonders, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost through these 40 days come upon you, make you and your family as a testimony. May these blessings remain with you forever and ever. ఆమేన్. జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అవి ప్రతిదినం ఈ 40 రోజులు
క్రొత్తగా ఉంటుంది. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి యేసయ్య, ఆత్మదేవ స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.